భారతదేశ కీర్తిని ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలహీనపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న చర్యలు సరైనవి కావని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ అన్నారు. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చర్చలో పాల్గొనకుండా దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రధాని నివాసాన్ని ముట్టడించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ ఆందోళన చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు ఏంటో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కేవలం 4 రాష్ట్రాలలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ ఖ్యాతిని పీఎం నరేంద్ర మోదీ ఇమేజ్ను తక్కువ చేస్తే సహించేదే లేదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ప్రతి పౌరుడు ఆలోచించాలని, పేపర్ లీక్ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి, దిశ కమిటీ మెంబర్ సుంకోజు ప్రవీణ్ కుమార్, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచానికి చాటుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక రకమైన కుట్రలకు పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీతోటి కుమ్మక్కై అక్కడ కాంగ్రెస్ పార్టీకి దేశంలో రూకలు చెల్లాయి కాబట్టి విధ్వంసకారులంతా ఒకచోట జమై ఈరోజు దేశంలో ఢిల్లీలో అల్లరి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసం ముందు ధర్నా చేయడం ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టలాంటిది. ఇటువంటి చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మర్చిపోవాలి, మానుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తింపు ఏందో వాళ్ళు గమనించాలి. దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలతోటి దేశ ఖ్యాతిని నరేంద్ర మోడీ గారి ఇమేజ్ దెబ్బతీయడం కోసం